మాజీ సీఎం జగన్ హెలీప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ సీకేపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామగిరి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్పీ ఆధ్వర్యంలో పైలట్, కో పైలట్ ను విచారిస్తున్నారు. సమాచారం లేకుండా టేక్ ఆఫ్ చేయడంపై పోలీసులు వివరణ కోరారు. ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటనకు వచ్చిన జగన్ కోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. జగన్ అక్కడ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు బ్యారికేడ్లను తీసుకుని జగన్ ను చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, ప్రభుత్వం పోలీసుల భద్రతా వైఫల్యంతోనే జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తమ అధినేత హెలికాప్టర్లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డు మార్గాన వెళ్లారని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. దీంతో హెలీప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్, కో పైలట్లకు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో వారి నుంచి వివరణ తీసుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రామగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పైలట్లను పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన్న ఘటనకి సంబంధించి దర్యాప్తు అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ అధినేత జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా చెన్నై కొత్తపల్లి పోలీసులు ఎదుట పైలట్ అనిల్ కుమార్ తో పాటు కో పైలట్ శ్రేయస్ జైన్ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు హాజరయ్యారు. ఈ నెల 8వ తేదీన వైసీపీ అధినేత జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద ఏదైతే హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ సంబంధించిన విండ్ షీల్డ్ పగిలిన ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే విండ్ షీల్డ్ పగిలిందా, లేకపోతే కావాలని దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విధంగా కూడా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే హెలికాప్టర్ సంబంధించిన విండ్ షీల్డ్ పగిలిపోయినట్లయితే హెలికాప్టర్ ఏ విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు ఇవ్వకుండా ఏ విధంగా టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారనే కోణంలో కూడా పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హెలిప్యాడ్ సంబంధించి కుంటమతి హెలిప్యాడ్ నుంచి జక్కూరుకు వెళ్లాల్సిన హెలిప్యాడ్ జక్కూరుకు వెళ్లుకున్నట్టు మరో ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళింది, ముందస్తుగానే ఇందుకు సంబంధించిన పక్కా ప్రణాళిక ప్రకారం ఏదైనా కుట్ర కోణంలో ఈ వ్యవహారం జరిపిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు ఏదైతే వైసీపీ నేత జగన్ పర్యటన సందర్భంగా జక్కూరు నుంచి కుంటమతి హెలిప్యాడ్ కు, కుంటమతి హెలిప్యాడ్ నుంచి జక్కూరుకు ఏదైతే వైట్ ఫీల్డ్ సమీపంలో ఉన్న జక్కూరుకు వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ తో సంబంధించి పోలీసు జిల్లా ఉన్నతాధికారుల వద్ద అనుమతి కోరగా అందులో భాగంగా పర్యటన సందర్భంగా కుంటమతి హెలిప్యాడ్ కు వచ్చిన హెలికాప్టర్ తర్వాత టేకాఫ్ సమయంలో ఇలాంటి అధికారులకు సమాచారం ఇవ్వకుండా విండ్షీల్డ్ పగిలిపోయిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్ లో తీసుకెళ్లకుండా కూడా నేరుగా వెళ్లడం పట్ల కూడా పలు కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే విండ్షీల్డ్ పగిలిందా, లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లే ఎత్తుగడలో భాగంగా విండ్షీల్డ్ పగిలిపోయిందంటూ ఒక ప్రచారం చేసి తీసుకెళ్లిపోయారనే కోణంలో కూడా ఒక పైలట్ తో పాటు కో పైలట్ ను విచారిస్తున్నారు. మరొక వైపు కో పైలట్ కి సంబంధించిన కీలకమైన బ్యాగ్ దొంగలించారు, కనిపించలేదు అంటూ కూడా కో పైలట్ పోలీసులు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ధర్మారం డీఎస్పీ హేమంత్ కుమార్ తో పాటు రామగిరి సిఐ శ్రీధర్ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనతో పాటు హెలికాప్టర్ సంబంధించిన విండ్ షీల్డ్ పగిలిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం వెనుక కూడా కీలక సమాచారాన్ని పైలట్ నుంచి కో పైలట్ నుంచి కూడా సేకరించినట్లు తెలుస్తుంది. అయితే పైలట్, కో పైలట్ సంబంధించిన న్యాయవాదుల సమక్షంలోనే ఈ విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 3 గంటలుగా కీలకమైన సమాచారాన్ని పైలట్, కో పైలట్ నుంచి కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్.